అయ్యా నా పేరు మాది కొండూరు గ్రామము. గ్రామంలో మేము అంటే నా పేరు మరియమ్మ. మా భర్త పేరు జార్జ్ రెడ్డి. మేమిద్దరం దంపతులం. అయితే మేము 40 సంవత్సరాల నుంచి కొండూరులో వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ భూమిని కొన్నాం మేము. ఇప్పుడు 2001లో మాకు 2002లో మాకు పాస్‌బుక్‌లొచ్చినియి. తర్వాత కర్ర వజ్రమ్మ, వెంకటరెడ్డి గార్ల వద్ద మేము భూమిని కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత వాళ్ళేం జేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కేశవరెడ్డి రౌడీ షీటర్ వాడు. వాడొకడు ఇంకా ఇది ఈ రత్నాకర్ అని చెప్పి కొండూరులో ఉన్నటువంటి రత్నాకర్ ఆయనకి నేను ఒకటేందంటే ఆయనకి ఎలక్షన్స్‌లో సపోర్ట్ చేయలేదనే ఉద్దేశంతో ఆ కక్ష పెట్టుకొని కట్టుబడులతోని ఎల్లగొట్టాలని చెప్పి మా భూమిని కాజేయాలని చెప్పి ఉద్దేశంతోని కుందూరు రత్నాకర్ రెడ్డి, ఈ కేశవరెడ్డి, ఈ వజ్రం మేము భూమి కొన్నటువంటి ఆ వజ్రం అల్లుడు వేమన్ రెడ్డి, జనపనేని వేమన్ రెడ్డి, గన్నారం ఆయన. వీళ్ళందరూ కలిసి మా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మమ్మల్ని భూమికొచ్చేసిన పంటలు నాశనం చేస్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు. మా మీద కేసులు పెట్టడమే కాదు, మా భూమిని కొన్నట్టుగా మళ్ళీ మా భూమి కాజేయాలనే ఉద్దేశంతో ఒక ఫేక్ కాగితాన్ని సృష్టించి 10 లక్షలు మాకు ఇచ్చినట్టుగా మంద గోపాల్ అనేటోడు, ఇంకా శ్రీనివాస్, లలిత వాళ్ళందరూ కలిసి ఒక ఫేక్ కాగితాన్ని సృష్టించి మా మీద కేసు పెట్టారు. ఈ వేమన్ రెడ్డి అనేటోడు కూడా మా మీద కేసు పెట్టండి. వీళ్ళందరూ కుమ్మక్కై మా మీద కేసు పెట్టి మా భూమిని కాజేయాలని చెప్పి చూస్తున్నారు. అంతేకాకుండా ఈ వేమన్ రెడ్డి, ఈ మండల ఎంపీపీ అనివిరెడ్డి ఇద్దరు కలిసి కూడా, తిరుమలాయపల్లి మండల ఎంపీపీ అనివిరెడ్డి కూడా వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఓని బెదిరించి నిన్ను ఎవరు చేయమన్నాడు వాళ్ళకి తెలంగాణ పాస్బుక్లు, నువ్వెందుకు చేస్తావు, వాళ్ళకి ఇంతకు ముందున్న ఎంఆర్ఓలు చేసిండ్రా, నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తానని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ దయాకర్ రావుతో ఫోన్లు చేయించి ఆర్డీఓని పట్టుకొచ్చి మా రికార్డు మొత్తం తొలగించేసి అదే కర్ర వజ్రమ్మ పేరు మీద మళ్ళీ పాత రికార్డులోనే మొత్తం పేరు మీద ఎక్కిచ్చేసిండ్రు. అయితే మాకు మా భూమికి సంబంధించినటువంటి పేపర్స్ మొత్తం కూడా ఎవరు ఎంఆర్ఓ గారు 1B కానీ 7 కానీ పాస్బుక్ కానీ అన్నీ ఇచ్చిండ్రు. ఆ ప్రింట్ అయ్యి పైకి పోయి ప్రింట్ అయ్యి వచ్చేసరికి పాస్బుక్ ప్రింట్ అయ్యి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఎంఆర్ఓని లేకుండా చేసిండ్రు, ట్రాన్స్ఫర్ చేయించారు. మళ్ళీ అంతేకాకుండా ఆ పాస్బుక్ ఇప్పుడు మాకు డిజిటల్ సైన్ చేసి మాకు ఇవ్వటం లేదు, అసలుకి సైన్ చేయలేదు. ఆ బుక్ మాకు ఇవ్వటం లేదు. మా దగ్గర 1B కానీ 7 కానీ ఆర్డర్ కాపీ కానీ అన్నీ మాకు రవిచంద్రారెడ్డి గారు ఇచ్చిండ్రు, 2019లో ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు వాళ్ళు భూమి అమ్మలేదని చెప్పి కోర్టులో కేసు పెట్టి మమ్మల్ని నాన్న ఆగం చేసి లాస్ట్కి మళ్ళీ మొత్తం ధరణిలోకి ఎక్కిచ్చేసి మా పేరు మీద లేకుండా మళ్ళీ ఆమె పేరు మీదకి ఎక్కిచ్చేసి మమ్మల్ని నానా గోస పంచుతున్నారండి. మళ్ళీ అంతేకాకుండా వీళ్ళు ఈ రత్నాకర్ రెడ్డి, వేమన్ రెడ్డి, ఈ అనిమిరెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా వీళ్ళని కట్టుబట్టలతో పంపాలని చెప్పి అనేక కేసుల్లో ఇరికిస్తున్నారు. అట్రాసిటీ కేసులు కానీ, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లోనే కానీ, ఎన్కౌంటర్ కేసుల్లోనే కానీ జైలు పంపాలని చెప్పి అనేకమైన కేసుల్లో మమ్మల్ని ఇరికిస్తున్నారు. మా పంటలు నాగం చేస్తున్నారు. పక్కనే ఉన్న పామయ్య కాంబరం వాడి గొడ్లు మొత్తం కూడా మా చేను మీద దోలుతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కేసుల్లో ఇరికిచ్చి మమ్మల్ని నాగం చేసి చేసి మాకు విసుగు చెంది ఆ భూమిని వదిలిపెట్టిపోవాలని చెప్పి చూస్తున్నారు. దయించి ఇప్పుడు మేము తీర్మార్మాలని దగ్గరికి వచ్చినాం. అయ్యా మీకు దండం పెడుతున్నామ్మా, మేమెవ్వరం లేము. ఈ భూమి చేయబట్టి 8 ఏళ్ల కాడ నుంచి 10 ఏళ్ల కాడ నుంచి 30 లక్షలు అప్పు గుంజుకొచ్చినాం. అయ్యా అప్పుకి ₹1,00,00,000 మొత్తం మిత్తి అయిపోయింది. ఏం చేయాలనో ఏమీ అర్థం కాని పరిస్థితిలో సావాలా బతకాలా, మాకు మీరున్నారని చెప్పి దేవుడు మా కోసమే మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపించినారని చెప్పి దేవా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశతో ఇక్కడికి వచ్చినాం. అయ్యా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఉంది, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టినాం. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళ కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పమని చెప్పండి. మరి ఇప్పుడు వీళ్ళు భూమిని ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర పిటిషన్ పెట్టుకున్నా, కలెక్టర్ దగ్గర పెట్టుకున్నా కానీ కోర్టులో ఉంది కదా, మేము ఎట్లా రావాలమ్మా అని చెప్పి అంటున్నారు. వీళ్ళేమో కోర్టులో పెట్టిండ్రు, చేసిన పంటలను జడగొడుతుండ్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు భూమికి
భూమి మీద వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు చంపుతారేమన్న భయం ఉంది. మాకు ప్రాణ భయం ఉంది వీళ్ళందరితోని. మీరు దయించి ఈ విషయంలో మరి మాకు న్యాయం చేస్తారని చెప్పి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం.